ఏపీ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచన మేరకు సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి ఒక దాని ఉంది మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యరాయ ఆంధ్ర నిఘంటు అనేటువంటి దాన్ని అది పాడైపోయి ఇంకా మళ్ళీ దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి అవకాశం కనపడినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గారికి చాలామంది చేసిన విజ్ఞప్తి మేరకు వారు కూడా దాన్ని పరిశీలించి దాన్ని రీప్రింట్ చేయడానికి, పునర్ముద్రణ చేయడానికి మనకి ఒక అవకాశం కల్పించాల్సిందిగా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వాన్ని. దాన్ని తీసుకుని నేను కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువుని మనం రీముద్రణ అంటే రీప్రింట్ చేయించడం, పునర్ముద్రణ చేయించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక సంస్థ. మీరు నజీరుద్దీన్ షా లాంటి అద్భుతమైనటువంటి నటులందరూ కూడా ఎన్ఎస్డి నుంచే వచ్చినటువంటి వారు. అటువంటి ఎన్ఎస్డికి సంబంధించి కళలకి కాణా చేయనటువంటి రాజమండ్రిలో దానికి ఒక వింగ్ ఏర్పాటు చేయమని కోరడం జరిగింది షెకావత్ గారిని. దానికి కూడా సూత్రప్రాయంగా వారు అంగీకరించారు. త్వరలోనే ఆ ఎన్ఎస్డిని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, ఇవి రెండు చాలా ప్రధానమైనవి. మనకి రాష్ట్ర విభజన తర్వాత వారు గద్దర్ అవార్డులను వారు పెట్టారు. మనకు నంది అవార్డులు అనేటువంటి విధంగానే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ నంది అవార్డులని ఇవ్వడానికి అవసరమైనటువంటి కార్యాచరణ మీద ముఖ్యమంత్రి గారితో 2-3 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఒక 2-3 నెలల కాలంలోనే మనం నంది అవార్డులు మనకేంటంటే 2012 వరకు ఇచ్చారు, తర్వాత ఆగిపోయినాయి. అందువల్ల వాటిని ఏ రకంగా చేయాలి, అప్పుడున్న వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని కలిపి చేయాలా, ఎలా చేయాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దీన్ని చర్చిస్తూ ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు వారితోటి సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలో నంది అవార్డుల ఇవ్వడం కార్యక్రమం కానివ్వండి. అదేవిధంగా నంది నాటకోత్సవాలు, మనకి నంది నాటకోత్సవాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నవి. ఇక్కడ చాలా సందర్భాల్లో చేసాం. రాజమండ్రిలో కూడా మనం గతంలో చేసుకున్నాం. మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా మనం ఇక్కడ నంది నాటకోత్సవాలు చేసాం. దాన్ని ఈసారి ఆంధ్రప్రదేశ్లో చేయాలి, నంది నాటకోత్సవాలు మళ్ళీ చేయాలి. అది ఎక్కడనేటువంటిది వెన్యూ ఇంకా డిసైడ్ అవ్వలేదు, కానీ అది ఎక్కడ చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని త్వరలోనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి మాట. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా నేను మనవి చేయదలుచుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏ రకంగా అయితే నాశనం చేశారో వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు, అదేవిధంగా కళాకారుల జీవితాలతో కూడా ఆడుకున్నారు. ఎక్కడ కూడా కళాకారులకి గుర్తింపు ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. కళాకారుల్ని హీనస్థితిలో చూసినటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసాం. అందుకే మనం అధికారంలోకి వచ్చినట్టునే మళ్ళీ పునరుద్ధరించినటువంటి అంశాల్లో కందుకూరి పురస్కారాలు, ఉగాది పురస్కారాలు ప్రత్యేకించి వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఇవ్వలేదు. మనం వచ్చిన వెంటనే మళ్ళీ ఉగాది పురస్కారాలు ఇచ్చాం, కళారత్నాలు ఇచ్చాం. అవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తాం, ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం. తద్వారా అనేక కార్యక్రమాలు చేపడతాం. దాంతోపాటు మనకి నాటక అకాడమీ కానీ, సృజనాత్మక అకాడమీ కానీ, అదేవిధంగా జానపద కళల అకాడమీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ కానీ, ఇవన్నీ కూడా మా మంత్రిత్వ శాఖలోనే ఉంటాయి. అదే ఏపీటీడీసీ కానీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి చైర్మన్లు కూడా ఏర్పడ్డారు. అదే ప్రకారంగా అందులో డైరెక్టర్లు కూడా ఏర్పడ్డారు. వీళ్ళందరితో కలిసి కూర్చుని ఉగాది లోపల ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకుని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.